నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 86 మందిపై మొత్తం అందరినీ ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ 86 మంది కూడా హోంగార్డ్ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు అందరినీ ఒకేసారి ట్రాన్స్ఫర్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ఇక్కడ బారికేడ్లను గుద్దిన కేసులో ఆయన్ని తప్పించడానికి అప్పటి సిఐ దుర్గారావు ప్రయత్నం చేశారని, గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. అయితే ఈ కేసుకు సంబంధించి ఏదైతే విషయాలున్నాయో ఇవన్నీ కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొంతమంది నాయకులకు కావచ్చు, లేకపోతే కీలకమైన వ్యక్తులకు చేరవేస్తున్నారు అన్న సమాచారంతో ఈ 86 మందిని బదిలీ చేసినట్టయితే ప్రస్తుతం తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మనం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఇదే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు ఒకప్పుడు దేశంలోనే నంబర్ 1 పోలీస్ స్టేషన్గా అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం మొత్తం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించి ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఇంతమందిని ఒకేసారి ఇంత భారీ స్థాయిలో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి లేదు. ప్రస్తుతం ఇక్కడ 86 మందిని సిబ్బందిని మొత్తాన్ని కూడా బీఆర్కి అటాచ్ చేసిన పరిస్థితి. అట్లాగే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రస్తుతం అయితే ఛార్జ్ తీసుకున్నారు. పోలీస్ ఆఫీసర్ స్థాయి నుంచి హోంగార్డ్ వరకు కూడా. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే సిపి ఉన్నారో ఆయన నిర్ణయం వెనుక కూడా ఇట్లాంటి విషయాలు అంటే పోలీసు శాఖకు సంబంధించిన కీలక విషయాలతో పాటు మరికొన్ని కేసుల విషయంలో కీలకమైన విషయాలు ఉంటూ ఉంటాయి. దీనికి సంబంధించి ఎటువంటి లీకులు ఉండకూడదని కూడా ఆయన చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారని కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన కూడా ప్రజలందరూ కూడా రకరకాలుగా చర్చించుకుంటున్నారు. పోలీస్ వ్యవస్థ మీద చాలా గౌరవం ఉంది, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ఉంటారు. కానీ ఇట్లాంటి పనులు చేయొచ్చు అంటూ కూడా ఒక రకమైన చర్చ అయితే జరుగుతుంది. మొత్తానికి ఆ చర్చకైతే సిపి గారు అయితే ఫుల్ స్టాప్ పెట్టారనుకోవచ్చు. ఇక్కడ సిబ్బందిని అందరినీ కూడా ఎవరైతే ఇన్ని రోజులు పాతుకుపోయి ఉన్న ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే పోలీసు సిబ్బంది కావచ్చు, వాళ్ళందరినీ కూడా హుటాహుటిన ఓవర్ నైట్లో మొత్తం అయితే మార్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ విషయానికి వద్దాము. ఆయన కుమారుడు ఇక్కడ బారికేడ్లను డిసెంబర్లో ఈ యాక్సిడెంట్ అయితే చేశారు. అప్పుడు ఆయన్ని తప్పించడానికి అప్పుడు సిఐగా ఉన్న దుర్గారావు ఆయన్ని తప్పించి వేరొకరిని కేసులో పెట్టే ప్రయత్నం చేశారు. వేరొకరు లొంగిపోయిన పరిస్థితి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైంది. కీలకమైన ఎన్నికల సమయంలో ఇట్లాంటి ఒక అప్పట్లో అధికార పార్టీకి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఇట్లా ఎలా జరుగుతుంది, ఎట్లా చేస్తారు అంటూ కూడా చాలా చర్చనీయాంశమైంది. సో ఇవన్నీ కూడా రాజకీయంగా కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి. ఎందుకంటే 86 మందిని ఒకేసారి మార్చడం ఏంటి అని కూడా జరుగుతున్నాయి. కానీ పోలీసులు అందరూ కూడా ఇటువంటివి మా డిపార్ట్మెంట్లో చాలా కామన్ జరుగుతూ ఉంటాయి. మాకు షిఫ్లింగ్స్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్స్ కావచ్చు. మేము పోలీస్ జాబ్లోకి వచ్చిందే కారణం ఏంటి అని అంటే మేము ఎటువంటి పరిస్థితుల్లో అయినా విధులు నిర్వహిస్తాము, ప్రజా రక్షణే మా ధ్యేయము. కాబట్టి ఇటువంటి ట్రాన్స్ఫర్స్ మేము పెద్దగా పట్టించుకోము, ఎక్కడైనా చేస్తామనే భావన కూడా వాళ్ళలో వ్యక్తమవుతుంది. మరోవైపు సిపి గారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అటు రాష్ట్రంలో మిగిలిన కమిషనరేట్ కావచ్చు, సైబరాబాద్ కమిషనరేట్ కావచ్చు, రాచకొండ కమిషనరేట్ కావచ్చు, వీళ్ళల్లో కూడా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకనంటే కూడా ఇటువంటి చిన్న చిన్న డిసిప్లిన్లని పోలీస్ శాఖలో సహించని తెలుస్తుంది. కానీ ఒకేసారి రియల్గా చూస్తున్నాం, కళ్ళెదుటే చూస్తున్నాం. రాష్ట్రంలో గుండెకాయలంటూ హైదరాబాద్ కమిషనరేట్ గుండెకాయలు ఇటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇట్లాంటి నిర్ణయం అయితే మొత్తం ఒక ఊపేసింది పోలీస్ శాఖని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే చిన్న కేసుల విషయంలో ఒక్కోసారి పోలీసులకు కూడా ప్రాణాంతకం అవుతూ ఉంటాయి. ఎందుకంటే నక్సల్స్కి సంబంధించిన కేసును ఒక ఉదాహరణగా తీసుకుంటే కూమింగ్ లాంటి సమయాల్లో కావచ్చు, లేకపోతే వాళ్ళందరినీ సెర్చింగ్ విషయంలో కానీ చాలా సీక్రెట్గా ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి. అటువంటి టైంలో ఇన్ఫర్మేషన్ లీక్ అవుతా ఒక్కోసారి పోలీసు సిబ్బందికి ప్రాణాల మీద కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లీకుల విషయం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు, దీన్ని ఎవరు కూడా సహించే పరిస్థితి అయితే ఉండదంటూ కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కేసు విషయాలు కావచ్చు, లేకపోతే ఇతర కేసుల విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా లీకు అయితే ఖచ్చితంగా అటువంటి వాటి మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పడానికి నిర్ణయం తీసుకున్నారన్న చర్చ కూడా ఒక రకంగా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విధి నిర్వహించే 86 మందిని కూడా హోంగార్డ్ నుంచి ఇన్స్పెక్టర్ వరకు కూడా అందరినీ కూడా వేరే ప్రాంతాలకు అటాచ్ చేసిన పరిస్థితి. సో మిగిలిన సిబ్బంది అయితే ఇప్పుడే వచ్చి ఛార్జ్ తీసుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కనిపిస్తుంది.